హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది. ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మనకి అడిగాడు CBT 1లో ఆ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న టైటిల్ అనేది యాడ్ చేశాను. ఇదేంటిదంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను అదే చెప్తున్నాను. సో మనకి మేజర్గా ఏంటిదంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ చాలామందికి సాల్వ్ చేయడం అనేది తెలుసు, కానీ ఏ విధంగా చేసి దాని యొక్క టైం అనేది తక్కువ తీసుకుంటుంది అనేది కొంతమందికి తెలియదు. సో వాళ్ళ గురించి ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి మినిమం టైంలో క్వశ్చన్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. సో మనం ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాకుండా మనకి స్టేట్ లెవెల్లో జరిగే SI మరియు SSC, SI కానీ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, సెంట్రల్లో జరిగే SSC ఎగ్జామ్స్ అండ్ అలాగే రైల్వే ఎగ్జామ్స్కి ఇది అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్స్లో మనకి అర్థమెటిక్ అనేది కామన్ టాపిక్ కాబట్టి. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ నెంబర్ ends with dash number of zeros is never a perfect square. సో మనకి ఏమడుగుతున్నాడంటే ఒక నెంబర్ ఏదైనా ఉండనివ్వండి, దాని యొక్క నెంబర్స్ ఎండింగ్లో మనకి జీరోస్ ఏవైతే ఉంటాయో, సో ఎన్ని జీరోస్ ఉంటే కనుక ఆ నెంబర్ అనేది నెవర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో కాదు అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటిది, ఎన్ని జీరోస్ ఉంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేరా, ఖచ్చితమైన వర్గమా తెలియాలి. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే సపోజ్ మనకి 1 అనే స్టార్టింగ్ నెంబర్ తీసుకుంటే, సో మనకి యాజ్ యూజువల్ ఇదినే తీసుకుంటాం. మనకి ఎండింగ్ జీరోస్ అన్నాడు కాబట్టి సో మనకి అది ఎన్ని జీరోస్ ఉంటే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ మనకి తెలిస్తే మనకి ఎన్ని జీరోస్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని మనం చెప్పగలుగుతాం. సపోజ్ మనకి 100 అనే నెంబర్ తీసుకోండి. సో 100 అనే నెంబర్ తీసుకుంటే ఏంటిది, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే 10 యొక్క స్క్వేర్ మనకి 100 కాబట్టి. అలాగే 1000 తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, కాదు. అండ్ అలాగే మనకి 10,000 తీసుకోండి. సో 10,000 తీసుకుంటే ఏంటి, ఇది 100 యొక్క స్క్వేర్. సో ఈ విధంగా మనకి జీరోస్ అనేవి నెక్స్ట్ మళ్ళీ 5 0, ఇక్కడ మనకి 3 zeros వచ్చింది, ఇక్కడ 5 0, సో నెక్స్ట్ 6 zeros వస్తాయి. సో 6 zeros వచ్చినప్పుడు ఏంటిది, అది 1000 యొక్క స్క్వేర్. అంటే మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఉండి దాని యొక్క స్క్వేర్ చేసినప్పుడు, సపోజ్ ఈవెన్ నెంబర్ కాదండి, ఈవెన్ నెంబర్ కాకపోయినా ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నా సరే, అంటే 10 స్క్వేర్ చేసినా, 100 స్క్వేర్ చేసినా, 1000 స్క్వేర్ చేసినా, 10,000 స్క్వేర్ చేసినా, లేదా 20 స్క్వేర్ చేసినా, 30 స్క్వేర్ చేసినా, 40 స్క్వేర్ చేసినా, అలాగే 3 digits నెంబర్లో 110 స్క్వేర్ చేసినా, 120 స్క్వేర్ చేసినా, 130 స్క్వేర్ చేసినా, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి 0 0 ఒకటే సింగిల్ డిజిట్తో ఎండ్ అయిపోయే నెంబర్స్. అలా కాకుండా మనకి 1300 అనుకోండి, 1200 అనుకోండి, లేదా 200 అనుకోండి, ఇవి అన్ని ఏంటిది మనకి 2తో ఎండ్ అయిపోయే నెంబర్స్, 2 zeros ఎండ్ అయిపోయే నెంబర్స్. సో మనకి 1 0తో ఎండ్ అయిపోయే నెంబర్ని స్క్వేర్ చేసామనుకోండి, దానికి 2 zeros దాని యొక్క స్క్వేర్లో ఉంటాయని చెప్పి అర్థం. 2 zeros ఎండ్ అయిపోయే నెంబర్కి స్క్వేర్ చేసామనుకో, దాని యొక్క స్క్వేర్లో 4 zeros ఉంటాయని చెప్పి అర్థం. సో ఈ విధంగా ఏవైతే నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయో దాని యొక్క స్క్వేర్ చేస్తే ఆ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది మనకి ఏమవుతాయి, డబల్ అవుతాయి. ఈ క్వశ్చన్లో మనకి జనరల్గా ఏమడుగుతున్నాడు, ఏ నెంబర్ ఎండ్స్ విత్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ నెవర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సపోజ్ ఇక్కడ 100 అనేది తీసుకుంటున్నాం, ఇదేంటిది, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. ఇది ఏం యొక్క స్క్వేర్, 10 యొక్క స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్. దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ 1000 తీసుకోండి, 1000 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 10,000 తీసుకోండి, 10,000 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది కూడా మనకి ఏంటిది 4 zeros, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ తోని మనకి ఎండ్ అయిపోతుంది. అంటే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చాయి అనుకోండి, అది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని చెప్పి అర్థం. సో సింపుల్గా మనకి దీని యొక్క ఆన్సర్ ఏంటిది, ఆ నెంబర్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ తోని ఎండ్ అయింది అనుకోండి, అది ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ తోని ఎండ్ అయిన పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది,
ప్రైమ్ నెంబర్ ఆఫ్ జీరోస్తో ఎండ్ అయినా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, కాంపోజిట్ నెంబర్ ఆఫ్ జీరోస్తో ఎండ్ అయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడైతే ఉంటాయో ఎట్లా అంటే 1000, 1,00,000 ఈ విధంగా ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్లో ఉన్నాయనుకునే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పి అర్థం. ఇదే క్వశ్చన్లో మనకి అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్, సో మనకి స్క్వేర్ రూట్ అడుగుతుంది దేనికి 41616. సో మనకి బేసిక్గా స్క్వేర్ రూట్ తెలియాలి అంటే మనకి ఏంటి బేసిక్గా ఎప్పుడో చెప్తున్నాను మీకు 1 to 50 స్క్వేర్స్ తెలియాలి. మనకు 1 to 50 బేసిక్ స్క్వేర్స్ అనేది తెలియాలి. సో ఈ విధంగా మనకి స్క్వేర్ రూట్ చేయాలి అంటే ఏ విధంగా మనకి ఎప్పుడు స్టార్టింగ్ మీకు చెప్పడం జరిగింది, లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో సో అది లాస్ట్ 1 నెంబర్ తీసుకోండి. సో లాస్ట్ 1 నెంబర్ ఏంటి 6 ఉంది అంటే మనకి ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఒకట్ల స్థానంలో 6 రావడం అనేది జరుగుతుంది. మనకి 6 అనే నెంబర్ని మాత్రమే స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. అలాగే మనకి 4 అనే నెంబర్ని కూడా స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. అంటే దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటిది 41616. సో మనకి 4ని స్క్వేర్ చేసిన ఒక నెంబర్ ఏంటిదో కనుక్కోమంటున్నాడు. దాన్ని మనకి 4ని స్క్వేర్ చేసిన 6కి స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది ఏంటి 6 రావడం అనేది జరుగుతుంది. యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఉన్న వాళ్ళు 6 అనేది వస్తుంది. సో మనకి ఆప్షన్లో ఇక్కడ చూడండి, ఆప్షన్ డి అని డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. 193 చూడండి, 193 యొక్క స్క్వేర్ ఏమవుతుంది 9 రావాలి. ఇక్కడ 9 అనేది లేదు, 6 ఉంది కాబట్టి ఐదర్ 4 లేకపోతే 6 అంటే మూడింటిలో ఏదో ఒక ఆప్షన్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి యూనిట్ డిజిట్ అనేది రెండింటిలో ఏదో ఒకటి మనకి కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో క్యాన్సిలేషన్ చేయాలి. చేసిన తర్వాత రిమైనింగ్ 2 డిజిట్స్ ఏమైతే ఉంటాయో వాటికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరలో ఉన్న ఖచ్చితమైన వర్గం కనుక్కోవాలి. దగ్గరలో ఉన్న ఖచ్చితమైన వర్గం ఎంత 400. ఈ 400 అనేది దేని యొక్క స్క్వేర్ 20 యొక్క స్క్వేర్. సో 400 అనేది దీని యొక్క స్క్వేర్ 20 యొక్క స్క్వేర్. సో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది కన్ఫర్మ్ అయ్యాయి. సో ఫస్ట్ 2 డిజిట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, లాస్ట్ 1 డిజిట్ అనేది 4 కానీ 6 కానీ అవుతుంది. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ఆప్షన్లో చూస్తే మనకి ఫస్ట్ 2 డిజిట్స్ 20 ఉన్నది, ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది ఆప్షన్ అనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా ఫైనల్గా యూనిట్ డిజిట్ కూడా కావాలి అనుకుంటే 20 ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత 21. సో 21తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది మనకి 420 వస్తుంది. ఈ 416 అనేది 420 కంటే తక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది అనమాట. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 204. 204కి మీరు స్క్వేర్ చేయండి 41614 రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ 416 అనేది ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో దానికంటే ఎక్కువగా ఉంటే దీంట్లో ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూని తీసుకొని సరిపోతుంది. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ కనుక్కోకుండానే స్టార్టింగ్ 2 డిజిట్స్ కనుక్కున్న తర్వాత కూడా ఇక్కడ మనకి రావడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే ఆప్షన్ని ఎలిమినేట్ చేసి మనకి చెప్పడం అనేది జరిగింది. దీని యొక్క ఆన్సర్ 204, ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి 224 ఈ విధంగా ఉంటే మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. ఇన్ కేస్ మనకి క్యూబ్ రూట్ అడిగాడు అనుకోండి, లాస్ట్ డిజిట్స్కి అయితే సేమ్, యూనిట్ డిజిట్కి అయితే సేమ్ లాజిక్ ఉంటుంది. ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే ఎండ్ అవుతుందో క్యూబ్ ఎండ్ అవుతుందో చూడాలి. అలాగే లాస్ట్ 3 డిజిట్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పర్ఫెక్ట్ క్యూబ్ అనేది కనుక్కోవాలి. అక్కడ క్యూబ్ రూట్ అంటే క్యూబ్ తీసుకుంటాం, ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ తీసుకుంటాం. సో అందుకనే మీకు 1 to 50 నెంబర్స్ యొక్క స్క్వేర్, 1 to 20 నెంబర్స్ యొక్క క్యూబ్స్. వీటిలోనే కాదు మీకు ప్రతి దాంట్లో మనకి సింప్లిఫికేషన్స్లో కూడా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అంతే, స్క్వేర్ రూట్ ఆఫ్ 10,404 10404. సో దీని యొక్క స్క్వేర్ రూట్ ఏ విధంగా వస్తుంది 10404. సో మనకి ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ అనేది 4 ఉంటుందో మనకి తెలియాలి. సో యూనిట్ డిజిట్ అనేది 4 ఉండాలంటే ఐదర్ 2ని స్క్వేర్ చేసినా మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది, 8ని స్క్వేర్ చేసిన యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది. 2 ఎందుకంటే మనకి 2ని స్క్వేర్ చేసామంటే 2 స్క్వేర్ అంటే 4, 8 స్క్వేర్ అంటే 64, అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది మనకి 4 అవుతుంది. తర్వాత ఏం చెప్పాను 10404. తర్వాత ఏం చెప్పాను 2 డిజిట్స్ అనేది క్యాన్సిల్ చేయాలి, చివరి 2 డిజిట్స్ స్క్వేర్లో. క్యూబ్లో అయితే లాస్ట్ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేయాలి. సో రిమైనింగ్ 3 డిజిట్స్ ఏమైతే ఉంటాయో వాటికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది తీసుకోవాలి. సో నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 100 అనేది దేని యొక్క స్క్వేర్ 10 యొక్క స్క్వేర్. సో ఇప్పుడు మన యూనిట్ డిజిట్ అనేది 2 కానీ 8 కానీ కన్ఫర్మ్ అయింది. అలాగే ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి మనకి 10 కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది.
సో తర్వాత మనకి యూనిట్ డిజిట్ 2నా 8 తెలియాలంటే ఏ విధంగా చేస్తాం, ఇక్కడ 10 వచ్చింది, 10 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 11 అంటే ఎంత, ఇది 110. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ 110 కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా కంపేర్ చేయాలి. ఈ 104 అనేది 110 కంటే తక్కువగా ఉంది కాబట్టి దీని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే 2గా కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఫైనల్గా దీని యొక్క స్క్వేర్ రూట్ 10404 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి 102. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, యూనిట్ డిజిట్ 4 వస్తుంది. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, ఇది కూడా అయ్యే ఛాన్స్, ఇక్కడ 4 ఉంది. 4 స్క్వేర్ అంటే మనకి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 6 వస్తుంది, ఇక్కడ ఫస్ట్ మనకి ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే 6 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 6 వస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ రెండింటిలో మనకి ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ కనుక్కుంటే ఇంకా ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయి ఫైనల్గా మనకి బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కంప్లీట్గా కనుక్కోకపోయినా మనకి ఈ ఎలిమినేషన్ ద్వారా కూడా మనకి చేయొచ్చు. సో ఈ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తే కొంచెం టైం అనేది మీకు సేవ్ అవుతుంది. ఐదర్ మీకు 4 ఇట్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా మిగతా రిమైనింగ్ కనుక్కోవడం అనేది ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మనకి కొన్ని ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాంటి కేసులో ఇవంతా స్టెప్స్ అనేది మీకు చేయడానికి పట్టే టైం ఏదైతే ఉంటుందో అది మనకి సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద నెంబర్ x 3181 is divisible by 3, what is the face value of the x? So x 3181. సో మనకి డివిజిబుల్ బై 3, ఏదైనా ఒక నెంబర్ డివిజిబుల్ బై 3 అవ్వాలంటే దాని యొక్క రూల్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ నెంబర్లోని సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో, సో డివిజిబుల్ బై 3 అయితే మనకి ఆ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుందని చెప్పి అర్థం. ఇదే లాజిక్ మనకు 9 కూడా వర్కౌట్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్, ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయండి అంటే వీటిని యాడ్ చేయండి, రిమైనింగ్ డిజిట్స్ ఏమైతే ఉంటాయో, ఇది 9 10 13. సో టోటల్ 13 వచ్చేసింది. 13కి మనకి ఏ నెంబర్ కలిపితే ఇది 3 యొక్క మల్టిపుల్ అవుతుందో చూసుకోవాలి. ఇంకా 3 యొక్క మల్టిపుల్ అన్నా డివిజిబుల్ బై 3 అన్నా రెండు కూడా సేమ్ రూల్ని ఫాలో అవుతాయి. సో దీనికి మనకి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 3 మల్టిపుల్ వస్తుందో చూసుకోవాలి. 13 తర్వాత వచ్చే నెక్స్ట్ మల్టిపుల్ ఏంటిది 15. సో 15 అంటే మనకి దీనికి ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే వస్తుంది, సో ఎక్స్ ప్లేస్లో మనకి 2 పెట్టామనుకోండి, దీని యొక్క వాల్యూ 15 అవుతుంది. 15 అనేది మనకి 3తో డివైడ్ అవుతుంది. అంటే కంప్లీట్గా దీని యొక్క వాల్యూ ఏంటి 23181. ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది ఏ విధంగా చెప్తాం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే మనకి ఏమవుతుంది 15 వస్తుంది. సో 15 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ 23181 అనేది 3తో డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది రాంగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఫేస్ వాల్యూ అంటే మనకి ఏదైతే మనకి కనబడుతుందో, ఎక్స్ ప్లేస్లో మనకి డైరెక్ట్గా ఏం కనబడుతుంది 2 కనబడుతుంది కాబట్టి దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, మనకి చూడగానే మనకి క్వశ్చన్లో ఏదైతే కనబడుతుందో అది. ఎక్స్ ప్లేస్లో మనకి 2 కనబడుతుంది కాబట్టి 2. ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్లో 23181 8 యొక్క ఫేస్ వాల్యూ అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా 8 అవుతుంది. ఇన్ కేస్ మనకి ప్లేస్ వాల్యూ అంటాడు, ప్లేస్ వాల్యూ అంటే మనకి ఏంటి స్థాన విలువ అడుగుతాడు, స్థాన విలువ. సో ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే మనకి డైరెక్ట్ ఏ నెంబర్ అయితే అడుగుతాడో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటే దాని యొక్క స్థాన విలువ. సపోజ్ ఇక్కడ మనకి ఏంటిది 23181. సో స్థాన విలువ ఇప్పుడు వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటాను. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 8ని మనం ఏ విధంగా చదువుతాం, 23,180 80 అని చెప్పి చదువుతాం. 80 అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 80 అవుతుంది. ఇన్ కేస్ దీని యొక్క ఫేస్ వాల్యూ అడిగి అనుకోండి, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అని అనుకోండి, 8 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అన్నాడు అనుకోండి, ఇది ఏంటిది 3181 అంటే మనకి ఏంటి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 3000 అవుతుంది. స్థాన విలువ 3000 అవుతుంది. సో ఈ విధంగా ప్లేస్ వాల్యూ లేకపోతే ఫేస్ వాల్యూ ఏ విధంగా అడిగినా మీరు ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఫేస్ వాల్యూ వచ్చేసి 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే కొంచెం పెద్దగా ఉందని చెప్పి డౌట్ఫుల్ అవ్వకండి. సో ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ఈజ్ ఈక్వల్ టు 37 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దీని యొక్క వాల్యూ అడుగుతున్నాడు. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 దీని యొక్క వాల్యూ 37 ఇచ్చాడు. ఇదే మనకి దీని యొక్క మంత్రం. సో దీన్ని యూజ్ చేసుకుని ఈజీగా సాల్వ్ చేస్తాం. సో చూడండి మనకి ఫస్ట్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 13.69. సో దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, 1369 ఇంటూ 10⁻⁻2 అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డాట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డిజిట్స్ తీస్తే మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంటూ 10⁻⁻2 దీన్ని మల్టిప్లై చేసి అంటే 10⁻⁻2 అంటే ఏంటి, మనకి డివైడెడ్ బై 100 కిందికి వస్తుంది. అంటే 1369 డివైడెడ్ బై 100 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ సేమ్ 13.69 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి, సేమ్ 1369 ఇంటూ 10⁻⁻4. సో దీని లోపలనే రాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలాగే నెక్స్ట్ ఏంటి ప్లస్ ఇక్కడ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. సో అంటే 1369 ఇంటూ 10⁻⁻6 అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఎంత ఉంది, ఇక్కడ డాట్ తర్వాత 8 డిజిట్స్ ఉన్నాయి. సో 1369 ఇంటూ 10⁻⁻8 ఇక్కడ బయట ఏముంది +2 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1369 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ. సో 1369 ఇక్కడ చూడండి ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ 1369 అలానే రాస్తున్నా 1369. సో ఇది బయటికి వెళ్తే ఏమవుతుంది 10⁻⁻1 అవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 1369 ఇంటూ 10⁻⁻2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1369 ఇంటూ 10⁻⁻3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 1369 ఇంటూ 10⁻⁻4 అవుతుంది. ఇక్కడ -8 ఉంది కాబట్టి -8 డివైడెడ్ బై 2 వస్తుంది, -4 అవుతుంది. ఇక్కడ +2 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. సో 1369 ఎంత మనకి ఇక్కడ 37 డివైడెడ్ బై కిందికి వస్తే ఏమవుతుంది +10 అవుతుంది, డివైడెడ్ బై 10 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 37 బై దీని యొక్క 37 బై 10⁻⁻2 అంటే 100 ప్లస్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ 37 బై 10⁻⁻3 కాబట్టి 1000 ప్లస్ ఇక్కడ 37 బై 10⁻⁻4 కాబట్టి 10,000 ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, మనకి ఓవరాల్ ఎల్సిఎం అనేది ఏమవుతుంది 10,000 అవుతుంది. హైయెస్ట్ ఎన్ని ఉన్నాయి 4 zeros ఉంది కాబట్టి 10,000 అంటే ఇక్కడ ఏమవుతుంది 37 3 zeros తక్కువ ఉన్నాయి కాబట్టి 3 zeros యాజ్ ఇట్ ఈస్ చేయండి ప్లస్ 37 2 zeros తక్కువ ఉన్నాయి కాబట్టి 2 zeros వేయండి, ఇక్కడ 1 zero తక్కువ ఉన్నాయి 370 ప్లస్ ఇదేమవుతుంది ఇక్కడ మనకి 20,000 అవుతుంది. సో వీటిని యాడ్ చేయండి 20,000 ప్లస్ 3,000 ప్లస్ 3,000 ఎంత అవుతుంది 26,000 సారీ ఇది 37,000 37 ప్లస్ 20 ఎంత 57 ప్లస్ ఇక్కడ 3,000 60,000 ఇక్కడ 770 సో 60,770 డివైడెడ్ బై 10,000. ఇక్కడ ఏమైనా మిస్ అయిందో చూడండి, సారీ ఇక్కడ చూడండి 20,000 ఇక్కడ 37 57 ప్లస్ ఇక్కడ 3,000 60 ఇక్కడ 700 ప్లస్ 370 అంటే మనకి ఏమొస్తుంది 1070. సో 1 సెకండ్, సో ఫైనల్గా మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకి 61107 వస్తుంది. సో ఎందుకంటే మనకి 20 ప్లస్ 37 57 ఇక్కడ 3,000 60,000 ఇక్కడ 700 ప్లస్ 370 అంటే ఇది ఎంత అవుతుంది మనకి 1070 అవుతుంది. సో 1070 సో ఈ విధంగా 61107 డివైడెడ్ బై మనకి ఎంత 4 zeros ఉన్నాయి కాబట్టి ఒక డాట్ తర్వాత 4 నెంబర్స్ ఉండాలి 1007. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి మనకి స్క్వేర్ రూట్లోనే దీని యొక్క వాల్యూ అనేది సాల్వ్ చేయదు, ఎందుకంటే మనకి దీని యొక్క వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 యొక్క 37 ఇచ్చేసాడు. జస్ట్ మనకి దీన్ని సపరేట్గా చేసి దాని యొక్క వాల్యూ ప్లేస్ చేసి మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
సాల్వ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఏమంటున్నాడు 8.5 ఇంటూ 8.5 మైనస్ 3.5 ఇంటూ 3.5 ఇది డివైడెడ్ బై 2.5 స్క్వేర్ మైనస్ 2.5. సో ఇక్కడ చూడండి మనకి 8.5 ఇంటూ 8.5 మైనస్ 3.5 ఇంటూ 3.5. సో ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి అంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పి రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? 8.5 ప్లస్ 2.5 ఇంటూ 8.5 మైనస్ 2.5 డివైడెడ్ బై కింద నేను ఏం చేస్తున్నా 2.5ని కామన్ తీస్తున్నాను. సో కామన్ తీసి ఇక్కడ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 2.5 మిగులుతుంది. ఇక్కడ మైనస్ 1 మిగులుతుంది ఎందుకంటే ఒక 2.5 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది? 8.5 ప్లస్ 2.5 ఎంత? 11 ఇంటూ 8.5 మైనస్ 2.5 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 6 వస్తుంది. డివైడెడ్ బై 2.5 ఇంటూ 1.5. ఇక్కడ 2.5 మైనస్ 1.5 కాబట్టి ఇది 1 ఇది 4 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా దీని యొక్క వాల్యూ ఎంత? 44 డివైడెడ్ బై 25. ఈ పాయింట్ నేను తీసేయాలని మనం ఏం చేయాలి? మీద 0 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ జరిగింది. 8.5 ఇంటూ 8.5 మైనస్ 3.5 ఇక్కడ. సో ఇక్కడ 3.5. సో ఇక్కడ 3.5. సో 8. ఇది వచ్చేసి మనకి 12 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 8.5 మైనస్ 3.5 అంటే మనకి ఇక్కడ 5 వస్తుంది. సో 8.5 ప్లస్ 3.5 12 ఇంటూ 8.5 మైనస్ 3.5 అంటే 5 డివైడెడ్ బై 2.5 ఇంటూ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కరెక్టే 2.5. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత? 2.5 మైనస్ 1 అంటే 1.5. సో 1.5. సో ఇది వచ్చేసి మనకి 2 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఎంత? 12 ఇంటూ 2 డివైడెడ్ బై ఇక్కడ 15 రాసుకొని ఇక్కడ పాయింట్ అంటే మనకి ఇక్కడ 0 పెట్టేయచ్చు. ఇంటూ 0 ఇంటూ 0 కాదు, లాస్ట్కి 0 పెట్టేయచ్చు. ఇంటూ 0 అంటే కంప్లీట్గా 0 అయిపోతుంది. సో ఇక్కడ 0 పెట్టేది సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 3 4s 3 5s 5 1s 5 4s 4 ఇంటూ 4 16 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో మనకు ఆప్షన్లో లేదు. సో 16 అనేది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్లో మేబీ మిస్ప్రింట్ అవ్వచ్చు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 16. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If 295x5 is divisible by 11, then the value of x 295x5 ఇదేమంటున్నాడు? 11 తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. సో 11 తో డివైడ్ అవుతుంది అంటే ఏంటి? దీని ఫార్ములా ఏమని చెప్పాను? డివిజిబుల్ బై 11 అవ్వాలంటే ఏం చెప్పాను? ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే బేసి స్థానంలో ఉన్న డిజిట్స్కి మరియు సరి సంఖ్య స్థానంలో ఉన్న డిజిట్స్కి సమ్ చేసి ఈక్వల్ చేస్తే మనకి ఆ నెంబర్ అనేది ఈక్వల్ ఉంటే అది డివిజిబుల్ బై 11 అవుతుంది. సో మనకి 2 ప్లస్ 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ ఎక్స్. సో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చి 12 వస్తుంది. 9 ప్లస్ ఎక్స్. సో మనకి 11 తో డివైడ్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ తప్పకుండా అవ్వాలి. అవుతేనే అది 11 తో డివైడ్ అవుతుందని చెప్పి అర్థం. ఆడ్ ఏంటిదంటే మనకి దీనికి లాజిక్ ఆడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 12 వచ్చింది, రైట్ సైడ్ కూడా 12 రావాలంటే ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్ లో ఏం పెడితే వస్తుంది? 3 పెట్టామనుకోండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి హెచ్ యొక్క వాల్యూ ఎంత? 3. అదే మనకి క్వశ్చన్ లో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 295 ఎక్స్ అంటే ఎంత? 3 నెక్స్ట్ 5. సో ఈ నెంబర్ వచ్చేసి మనకి 11 తో డివైడ్ అవుతుందని చెప్పి అర్థం. ఇంకా చెక్ కావాలంటే చెక్ చేసుకోండి. వీటి యొక్క సమ్ ఈ రెండింటి యొక్క సమ్ ఈక్వల్ ఉంటాయి.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM of two numbers x and y is x into y. Then the HCF of those two numbers. సో ఇక్కడ x గ్రేటర్ దెన్ y అన్నాడు. సో ఇక్కడ కండిషన్ మనకి అవసరం లేదు, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన మనకి జనరల్ ఫార్ములా ఉందిగా, ప్రొడక్ట్ ఆఫ్ LCM HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. సో LCM ఆఫ్ x అండ్ y ఎంత ఇచ్చాడు, x ఇంటూ y అన్నాడు. మనకి HCF కనుక్కోమంటున్నాడు. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ వచ్చేసి మనకి XY అవుతుంది. XY క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా HCF ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ 1. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్, సో దీనికి సో ఇది జస్ట్ మిస్టేక్ అయినట్టుంది ప్రింటింగ్. సో ఈ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్. సో ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ దీని లోపల స్క్వేర్ రూట్ ఆఫ్ 107 ప్లస్ దీని లోపల స్క్వేర్ రూట్ ఆఫ్ 196. సో సింపుల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అన్ని మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇస్తాడు. ఇది 196 అనేది దేని యొక్క స్క్వేర్, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 107. 196 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మనకి 14 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది 107 ప్లస్ 14, 107 ప్లస్ 14 అంటే 121. 121 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, 11 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇప్పుడు వీడియో చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 225 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్, 15 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇవి చేయాలి అంటే మనకి చెప్పాను 1 to 15 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్క్వేర్స్ అనేది తప్పకుండా మీకు తెలియాలి. ఇవి తెలిస్తే మీకు స్క్వేర్ రూట్స్ తెలుస్తాయి. అలాగే 1 to 20 నెంబర్స్ యొక్క క్యూబ్స్ కూడా తెలియాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 4000 హ్యావ్? 4000కి ఎన్ని ఫ్యాక్టర్ కారణాంకాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. సో కారణాంకాలు లేదా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక కనుక్కున్నాం అనుకోండి, అదే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నాక వాటి యొక్క వాల్యూస్తో మనం చేసాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, 2, 3, 5, 7, 11 ఎక్సెట్రా. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. సో దీన్ని ఏ విధంగా కనుక్కుంటాం, దీన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటూ వెళ్ళండి. 2000 మళ్ళీ 1000, సో 500, 2 into 2 into 2, మళ్ళీ 2 into 250, మళ్ళీ ఇక్కడ 2 into 2 into 125, ఇక్కడ 2 into 2 into 5 into 25, సో ఇక్కడ 2 into 2 into 5 into 5 into 5. సో ఇక్కడ మనకి ఇవి రాలేదు, ఇది రాసేయండి ఇట్లా. సో కంప్లీట్గా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉండాలి అని చెప్పి అర్థం. సో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 అన్ని 2s అలాగే అన్ని 5s ఉన్నాయి. సో 2 and 5 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ కాదు. ఇవే మనకి 4000 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఏ విధంగా రాసుకోవచ్చు, 2^5 into 5³ అని చెప్పి రాసుకోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఒక నెంబర్ z అనుకుంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ x⁴a into y⁴b అని చెప్పి వచ్చాయి అనుకోండి. దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కి ఫార్ములా ఏమిటి అంటే, ఫార్ములా అంటే పెద్ద ఫార్ములా అంటే చిన్న ఫార్ములా. సో ఈ z అనే నెంబర్ కి ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయనుకోండి, దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కి ఫార్ములా ఏంటిది అంటే a+1 into b+1 చేసామనుకోండి సరిపోతుంది. సో ఇది ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఎంత, 4000 అనేది మనకి z కి ఈక్వల్ అవుతుంది, x⁴a అనేది 2/5 అవుతుంది, అలాగే 5/3 అవుతుంది. సో దీని నుంచి మనకి వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ ఏమొస్తుంది, 5+1 ఇంటూ మనకి b అంటే 3+1. సో ఎటు అయినా పర్వాలేదు, ఏబి ఎటు అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఏంటి, ఫైనల్ ఏమొస్తుంది, 5+1 అంటే 6, 3+1 అంటే 4. ఫైనల్ దీని యొక్క ఆన్సర్ 24 అవుతుంది. సో ఫైనల్గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4000 వచ్చేసి 24 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈ స్టెప్స్ చేస్తే మనకి సరిపోతుంది. అన్నీ కూడా మనకి ఇంకా దీన్ని చిన్న కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసి ఫైనల్గా మనకి మాత్రం 2s, 3s, 5s ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్లోని దాని యొక్క పవర్ ఎంతైనా ఉండొచ్చు, ఎంత ఉన్నా దాని యొక్క ఫార్ములా యూజ్ చేసి మనకి సాల్వ్ చేసి సరిపోతుంది. సో ఇన్ కేస్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి, సేమ్ ఇదే క్వశ్చన్కి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆ కారణాంకాల లబ్ధం అడిగాడు అనుకోండి, దీని యొక్క ఫార్ములా ఏంటిదంటే n పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్
ఆఫ్ n డివైడెడ్ బై 2. సో దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కి ఫార్ములా ఏంటిదంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాల లబ్ధం అడిగాడు అనుకోండి, n పవర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n. n కి ఎన్ని అయితే ఫ్యాక్టర్స్ వచ్చాయి డివైడెడ్ బై 2. సపోజ్ ఇదే క్వశ్చన్ కి చూసుకుంటే n అంటే ఏంటి మనకి ఇక్కడ 4000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n. n అయితే వచ్చింది మనకి 24 డివైడెడ్ బై 2 చేసాం అనుకోండి 4000 హోల్ పవర్ 12 అవుతుంది. ఇదే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీని ఈ క్వశ్చన్ కి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి 4000 పవర్ 12 అవుతుంది. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినా ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two ropes of lengths 48 meter and 18 meters are to be cut into pieces such that all of them same size. What would be the maximum possible length of the each piece? సో రెండు రోప్స్ ఒకటి 48 మీటర్స్ ఇంకొకటి 81 మీటర్స్ ఉన్నాయంట. ఈ రెండు రోప్స్ ని కట్ చేయమంటున్నాడు. ఆ రెండు రోప్స్ ని కట్ చేయడానికి ఏ విధంగా కట్ చేయమంటున్నాడు, ఈక్వల్ సైజ్ లో మనకి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ కట్ చేయమంటాడు, ఈక్వల్ సైజ్ లో కట్ చేయమంటున్నాడు. ఒకటి 48 మీటర్స్ లాంగ్ ఇంకోటి 81 మీటర్స్ లాంగ్ ఉంది అంట, లెంత్ ఉందంట. అవి ఈక్వల్ పీసెస్ గా రెండు రోప్స్ ని కట్ చేయమంటున్నాడు. కట్ చేస్తే మాక్సిమం ప్రతి పీస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మాక్సిమం సైజ్ ఎంత కట్ అవుతుంది అంటున్నాడు. ఈక్వల్ గా అంటున్నాడు కాబట్టి ఎంత కట్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ కి సింపుల్ ఏం చేయాలి, ఆప్షన్ నుంచి వెళ్తే సరిపోతుంది. ఆప్షన్ 2 తీసుకోండి. 48 ని 81 ని ఈ రెండింటి నెంబర్స్ ని డివైడ్ చేస్తుంది అనుకోండి, ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 తీసుకుంటే 48 ని డివైడ్ చేస్తుంది కానీ 81 ని డివైడ్ చేయదు. సో ఇది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ని 48 ని డివైడ్ చేస్తుంది, 81 ని డివైడ్ చేస్తుంది. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అనుకోండి 48 డివైడ్ అవుతుంది, 81 డివైడ్ అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ 9 తీసుకున్నాం అనుకోండి 48 డివైడ్ అవ్వదు, 81 డివైడ్ అవుతుంది. సో మనకి ఆ నెంబర్ అనేది ఈ రెండింటిని డివైడ్ చేస్తేనే అది దాంట్లో ఈక్వల్ పీసెస్ ఉందని చెప్పి అర్థం. సో 3 అని డివైడ్ చేసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ రెండు రోప్స్లలో అన్ని పీసెస్ ఈక్వల్ పీసెస్ చేసిన తర్వాత మాక్సిమం ఒక్కొక్క పీస్ యొక్క సైజ్ వచ్చేసి 3 మీటర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళడానికి అంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మనకి అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ అని కూడా అంటారు. ఇది మనకి కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 8th కానివ్వండి 10th కానివ్వండి మనకి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మనకి జూమ్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వండి. 8074180755 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో అప్కమింగ్ నోటిఫికేషన్ ఎస్ఏపీసీకి కానీ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండు టాపిక్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో దీంట్లో లిమిటెడ్ సీట్సే ఉంటాయి ఫ్రెండ్స్ జూమ్లో కాబట్టి మనకి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే దీని యొక్క అప్డేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 3x² + ax + 7 ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 8 - 1. సో నోట్ చేశారనుకుంటున్నాను. ఈ ఈక్వేషన్ మనకి ఏదైతే ఉండేది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై x - 1 అన్నప్పుడు సింపుల్గా మనకి ఏమని రాసుకుంటామంటే ఇది దీని యొక్క ఫ్యాక్టర్ అని చెప్పి అర్థం. అంటే 3x² + ax + 7 = 0. ఈ x - 1 అనేది దీని యొక్క ఫ్యాక్టర్ అన్నప్పుడు x = 1 అనేది ప్లేస్ చేసామనుకోండి మనకి a యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. 3 × 1² అంటే 1 అవుతుంది, 3a అవుతుంది. ప్లస్ a × x అంటే a అవుతుంది ప్లస్ 7 = 0. ఫైనల్గా a = ఏమవుతుంది -10 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి -10. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. మీడియన్ ఆఫ్ ది నెంబర్స్. ఈ విధంగా నెంబర్స్ ఇచ్చాడు, మీడియన్ కనుక్కోమంటున్నాడు. ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఒక వీడియో ప్రొవైడ్ చేశాను. దాంట్లో మీకు ఎలిమెంట్స్ అనేది చెప్పాను. మనకి ఏదైతే ప్రజెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుందో అండ్ అలాగే అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతుందో వాటికి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా 100% ఒక డామ్ షూర్ క్వశ్చన్ అనేది ప్రతి షిఫ్ట్లో రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే చూడలేదు దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ అలాగే ఈ మీడియన్ ఈ యొక్క క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
తప్పకుండా కమెంట్ చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A bag costs rupees 243 and an umbrella costs 408 rupees. If a person buys certain number of bags and 2 umbrellas for rupees 3858, find the how many bags he purchased. Suppose bags number of bags ni x అనుకుంటున్నాను, అలాగే నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ ని. సో నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ మనకి ఇక్కడ ఏంటిది, నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ మనకి ఇచ్చాడు ఇక్కడ y అనుకుంటే. సో సింపుల్ ఏంటిది, ఒక బ్యాగ్ యొక్క కాస్ట్ ఎన్ని బ్యాగ్స్ పర్చేస్, ఇఫ్ ఏ పర్సన్ బై సర్టెన్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, ఎన్ని బ్యాగ్స్ పర్చేస్ చేశాడో తెలియదు, అంటే ఎక్స్ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఒక్కొక్క బ్యాగ్ యొక్క కాస్ట్ ఎంత 243 ప్లస్ అలాగే ఎన్ని అంబ్రెల్లాస్ అంటే y అనేది నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ అనుకున్నాడు, 2 అంబ్రెల్లాస్ ని బై చేశాడు, 2 అంబ్రెల్లాస్ ని కొనుక్కున్నాడు, y యొక్క వాల్యూ ఎంత 2 ఇంటూ ఈచ్ అంబ్రెల్లా యొక్క కాస్ట్ ఎంత, ప్రతి ఒక్క అంబ్రెల్లా యొక్క విలువ ఎంత 408 డివైడెడ్ బై దీని యొక్క ఓవరాల్ కాస్ట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మనకి 3858 ఇచ్చాడు మనకి 3858. సో వీటిని సాల్వ్ చేయండి. 2 ఇంటూ 408 అంటే 816 అవుతుంది, ఇది x ఇంటూ 243 ఈజ్ ఈక్వల్ టు 3858. ఈ 3858 నుంచి 816 ని తీసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 3. సో ఫైనల్గా x ఇంటూ 243. సో దీన్ని డివైడ్ చేయండి. సో 7తో డివైడ్ అవుతుంది చూడండి, 7 4s are 28, ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 2తో పోతుందా, సారీ 7తో పోదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏ నెంబర్తో, 3 నెంబర్తో పోతుంది చూడండి, 3 10s are 30, ఇక్కడ 3 14s are పోతుంది, ఇక్కడ వచ్చేసి 3 8s are 81s. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ 3తో పోతుంది, 3 27s are, 3 3s are 9, ఇక్కడ 1 మిగులుతుంది, మళ్ళీ 3 3s are 9, ఇక్కడ 2 మిగులుతుంది 8. సో ఫైనల్గా ఎంత వస్తుంది 27x ఈజ్ ఈక్వల్ టు 338. సో 9తో పోతుందా ఏమన్నా చూడండి, సో మళ్ళీ మనకి 3తో కట్ చేద్దామా. సో ఎక్కడైనా మిస్టేక్ అయిందో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది క్వశ్చన్లో ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ లీవ్ చేయండి, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. సో చూడండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివైడింగ్ 63 77 and 98 లీవ్స్ ఏ రిమైండర్ 352. సో ఈ 3 నెంబర్స్ 63ని 77ని 98ని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటిది, మనకి HCF కనుక్కోవాలి. ఈ మూడింటిని డివైడ్ చేస్తే మనకి ఫస్ట్ కేసులో 3 అంట, సెకండ్ కేసులో 5 అంట, అలాగే థర్డ్ కేసులో 2 అనేది మిగులుతుంది అంటే ఈ నెంబర్స్ ఇక్కడ మైనస్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది 60 అవుతుంది, ఇక్కడ 72 అవుతుంది, ఇక్కడ మనకి 96 అవుతుంది. సో ఈ నెంబర్స్ అన్నిటి మీరు కరెక్ట్గా గమనించినట్లయితే అన్నీ కూడా మనకి 6 మల్టిపుల్స్లో ఉన్నాయి. 6 10s, 6 12s, ఇది వచ్చేసి 6 16s. సో అన్నిట్లో మనకి కామన్గా ఉన్న నెంబర్ ఏంటి 6 అనేది కామన్గా ఉందంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్గా మనకి ఏదైతే రిమైండర్ మిగులుస్తుంది అని చెప్తున్నాడో ఆ పర్టికులర్ నెంబర్ నుంచి వాటి యొక్క రిమైండర్ అనేది తీసేసి మీకు పర్టికులర్ నెంబర్స్ రావడం జరుగుతుంది. సో నెంబర్స్ వస్తే మీకు ఫ్యాక్టర్స్ అనేది ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. అప్పుడు ఆ 3 నెంబర్లో ఉన్న కామన్గా ఉన్న నెంబర్ కనుక్కుంటే అదే మనకి HCF అవుతుంది. ఈ 6 అనేది మాత్రమే ఈ 3 నెంబర్స్లో మనకి ఈక్వల్గా డివైడ్ అవుతుందని చెప్పి అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోస్ యొక్క ప్రతి వీడియో యొక్క వ్యూస్ అనేది పెంచండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వ్యూస్ అనేది పెరుగుతాయి. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా నేనైతే మీకు చెప్పాను బేసిక్స్ టు అడ్వాన్స్, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వచ్చేసి February 8th or 10th రోజు మనకి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే మీరు ఎస్ఐ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, SSC కానీ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.